కేటీఆర్ గారు సిట్ పిచ్చర్ పైన మనతో మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమల శ్యామల గారు ఉన్నారు. అక్క నమస్తే. అక్క ఎలా చూస్తున్నారు హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన సిట్ పిచ్చర్ జరుగుతున్నారు నైని కోర్ల పైన ఎలా చూస్తున్నారు? ఇది ఆల్మోస్ట్ అది ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. ఆల్మోస్ట్ 2 years నుంచి ఈ డ్రామా అనేది ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక సీరియల్ లాగా ప్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల మీద ఫోకస్ కంటే మా మీద కేసులు పెట్టడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో 100 రోజుల్లో చేస్తా అన్న ఏ ఒక్క గ్యారంటీ, ఆరు గ్యారంటీలు ఒకటి కూడా అమలు చేయలేదు. సరే 100 రోజుల సమయం అంటే ప్రభుత్వం కొత్తగా అని చెప్పేసి మాట్లాడారు. ప్రజలు కూడా దానికి అంగీకరించి ఆగడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 yearsకి దగ్గరకు వస్తుంది. అయినా కూడా 100 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా పూర్తి స్థాయిగా ప్రజలకు ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఇంప్లిమెంట్ చేయకపోగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన మాట్లాడుతున్న ఇదితోటి ప్రజల దగ్గరికి ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షంగా వెళ్ళి వీళ్ళు గొంతెత్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టిండ్రు. అండ్ రీసెంట్గా మంత్రుల మధ్యలో, ముఖ్యమంత్రి మధ్యలో గొడవలు అవుతున్న క్రమంలో అది మీడియా ఎక్స్పోజ్ చేస్తూనే దాన్ని కవరప్ చేసుకోవడానికి ఆ క్రమంలో ఒక కోల్ మైనింగ్ స్కామ్ బయటపడితే అది హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేస్తే ఇమీడియట్గా ఈవినింగ్ సిట్ నోటీస్ అని ఉన్నారు. నెక్స్ట్ డే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేటీఆర్ గారు అంటే దానికి నోటీస్ కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఫార్ములా ఈ రేస్ అన్నారు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసారు, ఒక్కటి కూడా బయట ప్రూవ్ చేయలేకపోయినారు. కాళేశ్వరం అన్నారు, కమిషన్ వేసారు, అక్కడ ఇటువంటి ఎవిడెన్సెస్ దొరకలేదు. సో ఇది కూడా అంతే. జస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు గెలవాలన్న ఇదితోటి చిల్లర వేషాలు వేస్తున్నారు. డెఫినెట్గా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఏ రకంగా ఏమంటారు అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి గెలిచారో ప్రజలు కూడా నీకే ఓటేస్తా అని చెప్పేసి 3 నామాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని అయితే ముంచేస్తారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు ఇక్కడ లేరు, హరీష్ రావు కేటీఆర్ గొంతు నొక్కితే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్, అది క్లియర్గా కనిపిస్తుంది. రీసెంట్గా మీరు చూడండి, కొన్ని హెల్త్ పాలసీ జరిగింది, అది భూములు అక్రమంగా దోచుకునే ప్రయత్నం చేసిండ్రు. ప్లస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. మూసీ పేరుతోటి అదొక అక్రమ కేసు, అదొక పెద్ద స్కామ్. ప్లస్ సింగరేణిలో ఒక టెండర్ల విషయంలో గొడవలు అయినాయి. ఇట్లా ప్రతి ఒక్క అంశం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నా. బీజేపీ నాయకులు ఇక్కడ కూడా పట్టించుకోవట్లేదు. సో ఎవరిని కాపాడుతున్నారు అండ్ ఏ పార్టీతోని కుమ్మక్కాయ ఉందనేది ప్రజలు తెలుసుకోవాలి అండ్ ప్రజలకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ చేస్తే మున్సిపల్ ఎలక్షన్లో నష్టం మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది. రీసెంట్గా మీరు సర్పంచ్ ఎలక్షన్ చూసారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ సర్పంచులు అంటే 1-sidedగా ఆ ప్రభుత్వ పక్షానే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రెస్టేజియస్గా తీసుకొని అక్కడ ఉన్న మంత్రులు కోట్లు ఖర్చు పెట్టి చిన్న సర్పంచ్ ఎలక్షన్లు కూడా డబ్బుతోటి ప్లస్ అధికారిక పోలీసు వాళ్ళని పెట్టుకొని అట్లనే బెదిరించి భయపెట్టించి గెలిచే ప్రయత్నం చేశారు. అవన్నీ ఏం చేసినా కూడా 40% పైగా సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవడం జరిగింది. మిగతా వాళ్ళంతా ఎట్లా గెలిచిరో, ఏ రకంగా గెలిచిరో కూడా తెలుసు. అండ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు దొంగ ఓట్లు వేసి పోలీసు వాళ్ళని, ఈసీలను కంట్రోల్లో పెట్టుకొని చేశారు. కంటోన్మెంట్లో ఇట్లనే డబ్బులు. సో ఇవన్నీ అధికారులని అడ్డం పెట్టుకొని పరిపాలన ప్లస్ ఎలక్షన్ నడుస్తుంది. కానీ ఇట్లాంటి ఎలక్షన్లు మేము 10 ఏళ్ళలో ఎప్పుడు చూడలే. ఆల్మోస్ట్ చాలా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లలో ఈసీ ఏ పార్టీని సపోర్ట్ చేయకుండా చాలా నిజాయితీగా పనిచేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈసీ మాత్రం కంప్లీట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ పనిచేస్తుంది. సెంట్రల్ ఏమో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటారు. మరి జూబ్లీహిల్స్లో జరిగింది ఏంది? దీని గురించి ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు? మీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రియే దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు వేపిస్తున్నారని చెప్పేసి మేము ఈసీ కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు. మరి దీన్ని ఏమంటారు? రాజ్యాంగం చేతిలో పట్టుకొని పెద్ద మాటలు మాట్లాడడం కాదు, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలా. అండ్ మోరోవర్ మేము పార్టీ నాయకులకు కూడా అదే పద్ధతులు నేర్పియాలా. అంటే సెంట్రల్లో ఒక మాటలు మాట్లాడతారు, స్టేట్కి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్లు, మాట తీరు, పనితీరు అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో మాకు కాదు ఇబ్బంది అయ్యేది, మాకు కాదు నష్టం అయ్యేది, ఇదంతా నష్టం అంతా కూడా
కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. అయితే మీరు సీతాఫల్మండి కార్పొరేషన్గా ఉన్నారు. ఇప్పుడు సేవ్ సికింద్రాబాద్ సేవ్ మల్కాజ్గిరి కార్పొరేషన్లో సికింద్రాబాద్ని కలుపుతారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏంటంటే ఆల్రెడీ మాట్లాడారు, మల్కాజ్గిరిని సికింద్రాబాద్లో కలపొద్దని చెప్పి పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఏమో నేను సికింద్రాబాద్ ముట్టుకోవట్లేదు, నేను రాచకొండ కమిషనరేట్లో ఏదో చేస్తున్నాను, రాచకొండ పేరు మారుస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎలా చెప్తారు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ లష్కర్ జిల్లా అనేది ఆల్మోస్ట్ 2 years నుంచి డిమాండ్లో ఉంది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కార్పొరేషన్ చేస్తా అని చెప్పేసి ఎక్కడ కూడా మనకి లేదు ఇన్ఫర్మేషన్. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు MCH నుంచి GHMC కలిపినప్పుడు మేము స్వాగతించినాం. ఇప్పుడు కూడా 150 డివిజన్ నుంచి 300 డివిజన్లు చేసినా కూడా మేము ఓకే, వి వెల్కమ్ ఇట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మన డెవలప్మెంట్ కావాలి. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారంలోనే డిలిమిటేషన్ చేసేసి వారంలోనే డివిజన్లు పెంచేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టారీతిగా చేసిన దానికే మేము ఒక ప్రాపర్ పారామీటర్స్ లేకుండా చేశారు. కాబట్టి దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము వ్యతిరేకించినాం. కానీ దాన్ని కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఒకరోజు కౌన్సిల్ పెట్టినారు, కార్పొరేటర్ల కన్సర్న్స్ తీసుకుంటాం, మీ సజెషన్స్ మీ సూచనలు ఏముంటే ఇవ్వండి అని అన్నారు. ఇచ్చినాము. 1000కు పైగా ప్రజల నుంచి అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు ఇప్పటిదాకా. అండ్ కార్పొరేషన్లు అని అన్నారు, అది కూడా క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్ చేస్తా అన్నది జస్ట్ లీకుల పరంగా మీడియాకి ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అఫీషియల్స్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ చెప్పలేదు. సో మీడియాలలో వచ్చిన కథనాలను బేస్ చేసుకొని ఇప్పుడు సికింద్రాబాద్ని మల్కాజ్గిరిలో చేస్తామని అన్నారు. అండ్ రీసెంట్గా ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, నేను రాచరికంలో ఉంటుంది కాబట్టి నేను మల్కాజ్గిరిని పెట్టినా, సో లేదంటే పెట్టకపోతుండే అని అన్నారు. మరి 2 years నుంచి మీకు లష్కర్ జిల్లా చేయాలని చెప్పేసి చాలామంది నాయకులు రిప్రజెంట్ చేస్తారు కదా, మరి ఆ ఉన్న ప్రతిపాదనని కన్సిడర్ చేయకుండా లేని ప్రతిపాదనని ఎందుకు పెట్టరు? మల్కాజ్గిరి మిమ్మల్ని ఎవరు అడగలేదు పెట్టమని చెప్పేసి, సపరేట్ కార్పొరేషన్ చేయమని ఎవరు కూడా అడగలేదు. సో లేని దాన్ని ఎందుకు తీసుకొచ్చి ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? ప్రజల అభిప్రాయం ఇది, ప్రజలు కోరుకుంటుంది ఇది కాబట్టి కోరుకున్న ప్రకారం చేస్తే బాగుంటుంది. సో మల్కాజ్గిరిలో ఓకే ఈరోజు కలిపినారు, రేపటి రోజున ఆ పేర్లు మారాయన్న ఏమైనా గ్యారంటీ ఉన్నా? ఖచ్చితంగా రేపు ఏమైనా లష్కర్ బోనాలు పోయి మల్కాజ్గిరి బోనాలు వస్తాయా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వస్తుందా? సికింద్రాబాద్ క్లాక్ టవర్ పోయి మల్కాజ్గిరి క్లాక్ టవర్ అని వస్తుందా? అంటే మాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి కానీ అవన్నీ లేవు అని ఎవరో ఒకరు చెప్పాలి కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పట్లేదు? కేవలం కమిషనరేట్లు మారినాయి అని అంటున్నారు కానీ కమిషనరేట్ కాదు, మా సర్కిల్ వైజ్ ముందు సికింద్రాబాద్ సర్కిల్, సికింద్రాబాద్ జోన్ అని ఉంటుండే, ఇప్పుడు అది కనిపిస్తలేదు మాకు. మల్కాజ్గిరి కార్పొరేషన్, మల్కాజ్గిరి జోన్ ఇది మాత్రమే. మళ్ళీ సికింద్రాబాద్ ఏం పాపం చేసింది? నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు అని అంటున్నారు. డిస్టర్బ్ చేయండి మరి అధికారులు ఎందుకు మాకు ఇది రాదు అని? గతంలో వాళ్ళు ఎవరు మాకు రాలే అని చెప్పలే కదా, ఇప్పుడే కదా వాళ్ళు చెప్తున్నారు. సో అది డివైడ్ అయిపోయింది, ఇది మల్కాజ్గిరిలోకి పోయింది, మల్కాజ్గిరిలో పోయింది అని అంటేనే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. సికింద్రాబాద్ ఉన్న చరిత్రని కాలదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. శాంతియుతంగా ప్రజల మద్దతు తీసుకొని రేపటి రోజున ఈయన చేయకపోతే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా కేటీఆర్ గారు అన్నట్టు మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే మీరు ఇందాక అన్నారు మల్కాజ్గిరి కాక్లవర్, మల్కాజ్గిరి బోనాలు, మల్కాజ్గిరి ఏదైతే ఉందో అది అన్నారు కదా. ఆల్రెడీ ఇదే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ మల్కాజ్గిరి అంటే బోనాలు అంటే మన శ్రీనివాస్ అన్న మరి పద్మన్న కనిపిస్తారు, అలా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏం చెప్తారు? నేను ఆ ఒక్క అంశమే చేసుకొని వాళ్ళు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. మేబీ దానికి పొలిటికల్గా ఏదైనా వెనక వాళ్ళకి ఇంటెన్షన్ ఉండొచ్చు, లేకుండా అయితే ఉండదు. ఇప్పుడు 150 డివిజన్లు కూడా పొలిటికల్గానే వాళ్ళు సీట్లు రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నం. ఎందుకంటే 150 డివిజన్లలో వాళ్ళకి పట్టు లేదు. గత 2 టర్ములు బీఆర్ఎస్ఏ ఎక్కువ శాతం గెలిచింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మేయర్గా ఉండే. ఇప్పుడు 2 ఏళ్ళకి ముందు పార్టీ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్ మారినరు తప్ప దానికి ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అండ్ మోస్ట్లీ హైదరాబాద్ GHMC లిమిట్స్లో అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. సో ఆ పట్టు నిలుపుకోవడానికి వాళ్ళకి అది లేదు అనే భావన ఉంది కాబట్టి 150 డివిజన్లు చేసి అక్కడ వీళ్ళు ఎలక్షన్లు కొట్లాడాలన్న ఇంటెన్షన్తో అంటే పొలిటికల్గా పోతున్నారు తప్ప ప్రజలకి నిజంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా చేయాలన్న ఇంటెన్షన్తో పోతున్నట్టయితే ఇక్కడ కనిపించట్లేదు. సో నిజంగా అదే చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియానే డెవలప్మెంట్ కావట్లేదు. నువ్వు కొత్తగా తీసుకొచ్చి చేయడానికి ఎగ్జిస్టింగ్నే డెవలప్ చేయాలి, తర్వాత కొత్తది చేయి. ఫ్యూచర్ సిటీ కూడా ఫ్యూచర్లో కార్పొరేషన్ చేస్తా అంటున్నావు. అక్కడ ఇప్పుడు దాకా మనుషులే లేరు,
మేము అదే అంటున్నాం, అవసరం లేని దగ్గర ఎందుకు కమిషనరేట్ పెట్టినారు? ఇప్పుడే ఉన్న లోకల్లోనే చాలా మందికి ఇబ్బంది అవుతుంది. చాలా మంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా పనిచేస్తలేననే ఆరోపణ ఉంది. నువ్వే హోమ్ మినిస్టర్గా ఉన్నావు. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇవన్నీ మీరు ఫస్ట్ సార్ట్అవుట్ చేయకుండా కొత్త తీసుకొచ్చి ఏం ఫాయిదా ప్రజలకి? ఉన్నదాన్ని సెట్ చేయండి, ఉన్న అడ్మినిస్ట్రేషన్ని ప్రాపర్గా మీరు చేసే ప్రయత్నం చేయండి. కానీ లేనిదాన్ని తీసుకొచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఏదో గాలిలో అంటే ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు అనేటివి కరెక్ట్ అయిన అంశం కాదు. ఏది చేయాలనుకున్నది ప్రాపర్గా ప్రజలకి ఉపయోగపడేలాగా చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే నువ్వు చేసేవన్నీ తప్పులు కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు అక్క? చెప్పేది ఏం లేదు. ఆల్మోస్ట్ 2 years నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నారు. మీకు ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. మీరు కూడా ప్రజలు కూడా హుషారైనరు. ఎక్కడ కూడా ఎక్కడికక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు అడ్డుకుంటున్నారు. మొన్ననే దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి మిగతా మంత్రులని ఎమ్మెల్యేలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చీరలు ఇస్తుంటే మాకు చీరలు కాదు 2500 అన్నారు. చీరలతో ఏమొస్తుంది? చీరలు ఎప్పుడు ఇవ్వాలా? ఏ సమయంలో ఇవ్వాలా? గతంలో కేసీఆర్ గారు చీరలు ఎప్పుడు ఇచ్చిండ్రు? బతుకమ్మ పండగల టైంలో పేద ప్రజలు కొత్త బట్టలు కట్టుకోవాలి, సంతోషంగా వాళ్ళు బతుకమ్మలు సెలబ్రేట్ చేసుకోవాలని ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పొలిటికల్గా వాళ్ళ అవసరాలకి వాళ్ళ పార్టీ మీటింగ్లకు రావడానికి చీరలు పంచుతున్నారు తప్ప ప్రజలకి నిజంగా ఒక డిగ్నిటీతోని వాళ్ళు ఒక చీరలు కట్టుకోవాలని ఇవ్వట్లేదు. అండ్ మోరోవర్ చీరలు కూడా ఎట్లున్నాయి? ఒక యూనిఫామ్ డ్రెస్సింగ్ లాగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు మంచిగా కలర్ఫుల్గా మహిళలు డిఫరెంట్గా కలర్స్ వేసుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఆ చీరలు కట్టుకొని పోయినారు అనుకోండి, ఏదో క్యాటరింగ్కి వచ్చిన వాళ్ళు ఆశా వర్కర్లు లాగా, లేదంటే బ్యాండోలు అంటే మనం చూస్తాం కదా, ఇప్పుడు బ్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఒకటే డ్రెస్ ఉంటుంది, క్యాటరింగ్కి సంబంధించిన వాళ్ళు క్యాటరింగ్ అని తెలియడం. అంటే వాళ్ళ డిగ్నిటీని తక్కువ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఇస్తా అన్న ప్రధానమైన హామీలు ఇవ్వకుండా లేనివి అంటే నీ ఎజెండాలో నీ మేనిఫెస్టోలో లేనివి అంశాలను తీసుకొస్తున్నావు. మూసి నీ ఎజెండా కాదు కానీ తీసుకొని వచ్చినావు. 2500 నీ ఎజెండా, అది చేయట్లేదు. తులం బంగారం నీ ఎజెండా చేయట్లేదు. మిగతా హెల్త్ పాలసీ ఇవన్నీ కూడా తర్వాత కొత్తగా వచ్చినాయి తప్ప నువ్వు ఇస్తా అన్న ఏ హామీలు కూడా పూర్తిగా పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా చేయట్లేదు. సో దాని మీద ఫోకస్ చేయండి. ప్రజలు కూడా గమనించాలా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. 10 ఏళ్ల పాటు ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కానివ్వండి భద్రతా పరంగా కానీ ఎట్లుండేనో ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో మీరు గమనించి వచ్చే ఎన్నికలలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఈ చెప్పిన అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు 100 హామీలు ఇస్తే నాకు తెలిసి 90 పైగా వాళ్ళ హామీలు నెరవేర్చిండు. ఇచ్చినవి అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టనివి కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన 100 హామీలలో 1% కంటే 1% కదా 0.5% కంటే కూడా పూర్తిగా ఆయన నెరవేర్చలేదు. సో ప్రజలు దీన్ని గమనించి రేపటి రోజున ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అక్క.